సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాల్లో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్న లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. ఇప్పుడు మా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటినీ ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్యగోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. తెలుగు జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. అయితే అక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మారు. అక్కడ మేము బీజేపీ పోటీ చేసి 20 సీట్లు గెలిపించారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా కావేరి నదులు అనుసంధానం చేయాలి. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రం లేకపోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు.